దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ముందుగా దేవాది దేవునికి కోట్లాది కృతజ్ఞతాస్తుతులు, మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటున్నాను. ఇక్కడున్న దైవజనులకు, కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమించి మనతో మాట్లాడాలని ఆశపడుతున్న సంగతులను ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం నుంచి చూద్దామా. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదుము. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనం ప్రకారముగా మొట్టమొదట అంతియోకియాలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి అన్న మాట ఉంది. వీళ్ళెవరు అచ్చం క్రీస్తులాగే మాట్లాడుతున్నారు, వీళ్ళెవరు అచ్చం క్రీస్తులాగే నడుస్తున్నారు, వీళ్ళెవరు అచ్చం క్రీస్తులాగే ప్రవర్తిస్తున్నారు, వీరెవరు అచ్చం క్రీస్తును పోలి జీవిస్తున్నారు అని క్రీస్తును అనుసరిస్తున్న, క్రీస్తును అనుకరిస్తున్న శిష్యులను, సంఘాన్ని చూసి అంతియోకియాలో ఉన్నవారు సంఘాన్ని క్రీస్తు లేదా సంఘాన్ని శిష్యులను ఏమని పిలిచారంట? వీరు క్రైస్తవులు అని పిలిచారంట. ఈరోజు మనకు అర్థం కావాల్సిన ఒక విషయం, నేను క్రైస్తవుని అని చెప్పుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా చేయవలసిన ఒక సంగతి ఇదే, క్రీస్తు వలె ఉండడం. ఏంటంటే అది క్రీస్తు వలె ఉండడము. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం ప్రకారముగా, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు వరకు మీ విషయమే మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నదని అపోస్తులైన పౌలు మాట్లాడిన ఆ మాటలను బట్టి ప్రతి దైవజనుడు ప్రయాసపడవలసింది, ప్రతి దైవజనుడు ప్రసవ వేదన పడవలసింది దేవుడు తనకు అప్పగించిన మందను, సంఘాన్ని క్రీస్తు స్వారూప్యతలోనికి తీసుకురావడానికి. తన మందకు, సంఘానికి క్రీస్తు స్వారూప్యతను తీసుకురావడానికి ఒక దైవజనుడు ప్రయాసపడాలి, ఒక దైవజనుడు ప్రసవ వేదన పడాలి. అంత మాత్రమే కాదు, క్రీస్తుకు ప్రదానం చేయబడిన వధువు సంఘం సిద్ధపడవలసింది వరుడైన క్రీస్తు ప్రక్కన నిలబడగలగడానికి అర్హురాలిగా ఎంచబడినట్లు, క్రీస్తు పోలికలోనికి మార్చబడినట్లుగానే. అర్థమవుతుందన్నమాట. ఎందుకని మనం ఈ మాటలను వింటున్నామంటే అదే మనకు అత్యవసరము, అత్యంత ప్రధానము. అందుకే మనం ఈరోజు దాని గురించి ధ్యానించబోతున్నాము. ఈరోజు మన ధ్యానాంశము, ఈ వర్తమానానికి టైటిల్ ఏందయ్యా అంటే క్రీస్తు వలె. ఈరోజు మన టైటిల్ ఏంటంట? చెప్పాలి, అందరూ ఒకటి బిగ్గరగా చెప్పాలి. మనం ఇంతవరకు కూడా ఎన్నో వర్తమానాల్లో వారి వలె, వాటి వలె ఉండాలని ధ్యానం చేసాం. పక్షిరాజు వలె, చీమల వలె, మిడతల వలె, పామురముల వలె, రీసెంట్ గా సింహము వలె, మొన్న ఆదివారము హంస వలె. నా మాట అర్థమవుతుందా? ఏం చేసాం మనము? వాటిని పోలి ఉండాలి, వాటి వలె ఉండాలి, వాటిలో కలిగి ఉన్న లక్షణాలు మనం కూడా కలిగి జీవించాలని ధ్యానం చేస్తూ వచ్చాం. వాటి వలె, వారి వలె ఉండకూడదని కూడా కొన్నిటిని గురించి ధ్యానం చేస్తా. అన్యుల వలె ఉండద్దని, అరణ్య ప్రయాణంలో మధ్యలోనే రాలిపోయిన దేవుడికి ఇష్టలుగా లేని, చెడ్డ వాటిని ఆశించిన, విగ్రహారాధికులైన, వ్యభిచరించిన, దేవుణ్ణి శోధించి దేవుని మీద సనిగిన కొందరు ఇశ్రాయేలీల వలె ఉండొద్దు అని కూడా మనం రీసెంట్ గానే వారి వలె ఉండవద్దన్న వర్తమానంలో ధ్యానం చేసాం. వాటన్నిటినీ మించినది, అర్థమవుతుందన్నమాట. వాటన్నిటి సారాంశము ఏంటయ్యా అంటే క్రీస్తు వలె ఉండడము, క్రీస్తు పోలికలోనికి మార్చబడ్డము, క్రీస్తు యేసు స్వారూప్యత గలవారం అవటము. అర్థమైందా? ఈరోజు మన టైటిల్ ఏంటంట? క్రీస్తు వలె. క్రీస్తు వలె ఉండడానికి, క్రీస్తు పోలికలోనికి మార్చబడ్డానికి, క్రీస్తు స్వారూప్యత గలవారం అవడానికి మనలో కలిగి ఉండవలసిన, మనము కనబరచవలసిన, మనము అలవరుచుకోవలసిన 3 విషయాలను ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ధ్యానం చేద్దాం. క్రీస్తు వలె ఉండడానికి, క్రీస్తు పోలికలోనికి
మార్చబడ్డానికి, క్రీస్తు యేసు స్వారూప్యము గలవారం అవడానికి మనం చేయాల్సిన, మనలో ఉండాల్సిన 3 సంగతులు, 3 విషయాలు ఏంటి అని ఒక్కొక్కటిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందుకు పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనాన్ని చూద్దాం. మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచి పోయెను. మనకు అన్ని విషయముల్లో మన ప్రభు అయిన యేసయ్యే మాదిరి. మనము ఆయన వైపు చూస్తూ విశ్వాస పరుగు పందెములో పరిగెత్తవలసిన వారమై ఉన్నాం కాబట్టి ఇక రాయబడిన మాట ఏంటంట, మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచి పోయెను. క్రీస్తు వల్లే ఉండుటకు, క్రీస్తు పోలికలోనికి మార్చబడుటకు, క్రీస్తు స్వరూపము గలవారం ఒకటకు మనం మొట్టమొదటిదిగా చేయాల్సిన విషయం ఏందయ్యా అంటే ఆయన అడుగు జాడలను వెంబడించాలి. వెంబడించాలని చెప్పండి, ఇంకోసారి మళ్ళీ చెప్పండి, వెంబడించాలని. ఆయన అడుగు జాడలను మనము వెంబడించాలి. ఆయన అడుగు జాడల్ని వెంబడించడం అంటే ఏంటయ్యా అంటే, కొన్ని రోజుల ముందే ఒక వర్తమానములో మనం ధ్యానం చేసిన సంగతి, విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు మనం చూస్తే మనకు కనిపించే మొట్టమొదటి విషయం ఏందయ్యా అంటే గనక ఆయన పాపము ఎరుగనివాడు. ఆయనలో ఏ పాపము లేదు, ఆయన ఏ పాపము చేయలేదు. కానీ నీతి యావత్తు ఇప్పటికిలా కానిమ్మని ఆయనే బాప్తిస్మం పొందాడు. మనం బాప్తిస్మం పొందకపోతే ఎలా అని మనం ఆ రోజు ధ్యానం చేసాం. ఆయన వైపు చూస్తే మనకేం కనిపించిందంట, మొదట బాప్తిస్మము, తర్వాత ఆయన అలవాట్లను గురించి కూడా మనం ధ్యానం చేస్తూ ఆయనకు ప్రార్థించడము, ఒలీవల కొండకు వెళ్ళడం, వాడుకాన్ని చూసాం. తరువాత ఆయనకు సమాజ మందిరానికి వెళ్ళడం, వాడుకాన్ని చూసాం. తరువాత ఆయనకు వాక్యము బోధించడము, వాడుకాన్ని చూసాం. అర్థమవుతుందా? దాని అర్థం ఏంటయ్యా అంటే క్రీస్తు వలె ఉండడానికి, క్రీస్తు పోలికలోనికి మార్చబడ్డానికి, క్రీస్తు స్వరూపము గలవారం అవ్వడానికి మనం చేయాల్సిన మొట్టమొదటి సంగతి, మొట్టమొదటి విషయం ఏందయ్యా అంటే కనుక ఆయన అడుగు జాడలను వెంబడించడం. ఆయన అడుగు జాడలను వెంబడించడం అంటే మారు మనస్సు పొంది బాప్తిస్మం పొందడం, మానక, విసుగక, ఎడతెగక, మహారోదనతోనూ కన్నీళ్లతోనూ నిత్యం ప్రార్థన చేయడం. కొందరు మానుకొనుచున్నట్టుగా మానక, సమాజముగా కూడుకోవడం, మానకుండా మందిరానికి రావడం, వాక్యాన్ని ధ్యానించడము, వాక్యాన్ని ప్రకటించడము, వాక్యాన్ని స్మరించడం, వాక్యాన్ని పాటించడం. అంతేకాదు ఆయన అడుగు జాడల్ని వెంబడించడం అంటే నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుట నాకు ఆహారమై ఉన్నదని ఆయన చెప్పాడు. కాబట్టి మన సొంత ఇష్టాలు కాదు కానీ దేవుని చిత్తం నెరవేర్చడమే మనకు ఆహారం అన్నట్లుగా బ్రతకడం. ఇదంతా ఏంటి? ఆయన అడుగు జాడల్ని వెంబడించడం. దీని గురించి మనం ఈ రీసెంట్ టైమ్స్లోనే కొన్ని వారాల ముందు ధ్యానించిన వర్తమానంలోనే విన్నాం కాబట్టి క్లుప్తంగా వీటిని గురించి బ్రీఫ్ చేసి నేను ముందుకెళ్తున్నాను. క్రీస్తు వలె ఉండడానికి, క్రీస్తు పోలికలోనికి మార్చబడ్డానికి, క్రీస్తు స్వరూపతను ఉండడానికి మనం చేయాల్సిన మొట్టమొదటి విషయం, మనము ఆయన అడుగు జాడలను వెంబడించాలి. అయితే రెండవ సంగతి, రెండవ విషయం ఏందయ్యా అంటే గనక ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చూద్దాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. క్రీస్తు వలె అన్న ఈ వర్తమానము ద్వారముగా క్రీస్తు వలె ఉండడానికి, క్రీస్తు పోలికలోనికి మార్చబడ్డానికి, క్రీస్తు స్వరూపత గలవారం అవడానికి మనం చేయాల్సిన మొట్టమొదటి విషయము ఆయన అడుగు జాడలను వెంబడించాలని చూసాం. రెండవ సంగతిగా ఇక్కడ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:5 ప్రకారముగా ఆయన మనస్సు కలిగి ఉండాలి, ఆయన మనస్సు కలిగి జీవించాలి అని చూస్తున్నాం. మొదటిది ఏంటంట, వెంబడించాలి, ఆయన అడుగు జాడలను వెంబడించాలి. 2 జీవించాలి, ఆయన మనస్సు కలిగి జీవించాలి. లేఖనాల్లో పలు రకాలైన మనసులను గురించిన ప్రస్తావన ఉంది.
శరీరానుసారమైన మనసని, నిద్రమత్తు గల మనసని, అంధకారమైన మనసని, కఠినమైన క్రొవ్విన మనసని, చెడిపోయిన దుష్ట మనస్సు అని ఇలా పలు రకాలైన మనసులను గురించిన ప్రస్తావన లేఖనాలు మనం చూస్తాం. ఇలా వీటిని కలిగి జీవిస్తున్న వాళ్ళు క్రీస్తు యేసు మనస్సు కలిగి జీవించే వాళ్ళు కానే కాదు. మరి క్రీస్తు యేసు మనస్సు, ఆయన మనస్సు కలిగి జీవించే వారి మనస్సు ఎలాంటిదయ్యా అంటే గనక వారి మనస్సు మారిన మనస్సు. వారి మనస్సు ఎలాంటిదంట? మొదటిదేమో వెంబడించాలని చూసాం, ఆయన అడుగు జాడలను వెంబడించాలి. రెండవదేమో జీవించాలని చూస్తున్నాం, ఆయన మనస్సు కలిగి జీవించాలని. మరి ఆయన మనస్సు ఎలాంటిదయ్యా అంటే ఆయన లేఖనాల్లో ప్రస్తావించబడిన శరీరానుసారమైన మనస్సు కానీ, నిద్రమత్తు గల మనస్సు కానీ, అంధకారమైన మనస్సు కానీ, కఠిన క్రొవ్విన మనస్సు కానీ, చెడిపోయిన మనస్సు కానీ కలిగిన వారు ఆయన మనస్సు కలిగిన వారు కాదు. కానీ ఆయన మనస్సు కలిగిన వారు ఎలాంటి వారంటే వారి మనస్సు ఎలా ఉంటుందంట? మారిన మనస్సు, మారు మనస్సు, నూతన పరచబడిన మనస్సు. పాత రోత ప్రాచీన స్వభావాన్ని విసర్జించి రూపాంతరము చెందిన కొత్తగా జన్మించిన నూతన పరచబడిన మనస్సు ఎవరైతే కలిగి జీవిస్తారో వారు క్రీస్తు యేసు మనస్సును కలిగి జీవిస్తున్నట్లుగా. ఒక మాటను, ఈ మాటను బలపరచడానికి మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2లో మనకు కనిపిస్తుంది. మనస్సు మారి ఎవరి మనస్సు అయితే నూతనమవుద్దో, ఎవరైతే రూపాంతరం చెందుతారో వారు ఏం చేస్తారంట? ఈ లోక మర్యాదను అనుసరించురు గాని ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకుంటారు. ఇది మారిన మనస్సు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి జీవిస్తే మీరు క్రీస్తు వలె ఉంటారు. మీరు క్రీస్తు పోలికలోనికి మార్చబడతారు. మీరు క్రీస్తు స్వరూపత గలవారవుతారు. ఆయన మనస్సు కలిగిన వారు ఎవరయ్యా అంటే ఆయన మనస్సు కలిగిన వారు ఆ పాత రోత ప్రాచీన స్వభావంలోనే కొట్టిమిట్టాడుతున్న వాళ్ళు కాదు. కానీ ఆ మారిన మనస్సు, నూతన పరచబడిన మనస్సు, రూపాంతరము చెందిన మనస్సు కలిగిన వారు ఆయన మనస్సు కలిగిన వారు. అంతేకాదు ఆయన మనసు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి 8 వచనాల ప్రకారముగా దీన మనస్సు అని మనకు అర్థమవుతుంది. ఎందుకయ్యా అంటే ఆయన దేవుడై ఉండి కూడా ఆయన మనుషుల పోలికగా పుట్టి ఆయన దాసుని స్వరూపాన్ని ధరించుకొని ఆయన తన్ను తానే రిక్తునిగా చేసుకొని ఆకారమందు మనుషుడిగా కనబడి సిలువ మరణము పొందినంతగా తన్ను తాను ఆయన తగ్గించుకున్నాడన్న మాట అక్కడ రాయబడి ఉంది. ఆయన మనస్సు కలిగిన వారు ఎవరంట? మారిన, రూపాంతరము చెందిన, నూతన పరచబడిన మనసు ఉన్నవారు ఆయన మనస్సు కలిగి జీవిస్తున్నవారు. రెండవదిగా దీన మనస్సు. దేవుడయుండి ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడంట, దాసునిగా రిక్తునిగా చేసుకున్నాడు. శిలువ మరణము పొందినంతగా ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు. అలాంటి ఒక దీన మనస్సు మనము కలిగి జీవించే వారిగా ఉండాలి. మారిన మనస్సు, దీన మనస్సు. ఆయన మనస్సు జాలి కలిగిన మనస్సు కూడా. ఆయన మనసు ఎలాంటిదంట? జాలి కలిగిన మనస్సు. తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుని చూసి జాలిపడి ఏం చేశారంట? మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఉంగరాన్ని తొడిగించి, ప్రశస్తమైన వస్త్రాన్ని ఇచ్చి, చెప్పులు తొడిగించి, గొప్ప విందు చేసి తన ఇంటిలోనికి మళ్ళీ చేర్చుకున్న జాలి కలిగిన మనస్సు ఆయనది. దొంగల చేతికి చిక్కి కొన ప్రాణముతో కొట్టబడి త్రోవ పక్కన విడిచిపెట్టబడిన ఆ వ్యక్తిని చూసి జాలిపడి గాడిదను దిగి వచ్చి ఆ గాయములను కట్టి తన గాడిదను ఎక్కించుకొని పూటకోళ్ళ వానింటికి తీసుకెళ్లి పరామర్శించమని చెప్పిన మనస్సు ఆయనది. అంతేకాదు లూకా సువార్త 7వ అధ్యాయము 13వ వచనంలో కూడా మనకు కనిపించే ఒక సంగతి, ఆమెకున్న ఒక్కగానొక్క కుమారుడు చనిపోతే ఏడుస్తున్న విధవరాన్ని చూసి జాలిపడి అతని పాడిని ముట్టి అతన్ని బ్రతికించిన జాలి కలిగిన మనస్సు నీ దేవుడిది. అంతేకాదు మార్కు సువార్త 1వ అధ్యాయము 41వ వచనం ప్రకారముగా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యని అడిగిన కుష్టి రోగిని చూసి జాలిపడి ఇంకా అతన్ని స్వస్థపరచక మునిపే, ఇంకా అతను శుద్ధుడవక మునిపే
ఆయన తన చేయి చాపి కుష్ఠరోగంతో బాధపడుతున్న వాడిని ముట్టిన జాలి కలిగిన, స్వస్థపరిచిన, కరుణ కలిగిన మనస్సు ఆయనది. మత్తయి సువార్త 14వ అధ్యాయం 14వ వచనం ప్రకారముగా ఆయన ఎక్కడుంటే అక్కడికి ఆయన్ని వెతుక్కుంటూ కాలినడకన వచ్చిన జన సమూహాన్ని చూచి వారి మీద కనికరపడి రోగులందరినీ స్వస్థపరిచిన జాలి కలిగిన మనస్సు ఆయనది. మత్తయి సువార్త 20వ అధ్యాయం 34వ వచనం ప్రకారముగా గుడ్డి భర్తిమైన చూసి జాలి పడిన మనస్సు ఆయనది. ఉన్న ఈ సమయంలోనే ఈ సంగతులన్నీ కూడా వివరించాలని ఒక తాపత్రయంతో ప్రతిదాన్ని అలా నేను టచ్ చేసుకుంటూ వెళ్ళినా కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన 3 విషయాలు. మొదటిది, వెంబడించాలి. ఆయన అడుగు జాడల్ని వెంబడించాలి. ఆయన అడుగు జాడల్ని వెంబడించడం ఏంటంటే మనం ధ్యానం చేసాం. రెండవదిగా, ఆ క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు కలిగి మీరు జీవించాలి. అది ఏ మనస్సు అంటే గనక మారిన మనస్సు. అదే మనసు అంటే గనక దీన మనసు. అదే మనసు అంటే గనక జాలిగల మనసు. అదే మనసు అంటే గనక క్షమించే మనస్సు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. తనని పిడిగుద్దులు గుద్దిన, అపహసించిన, అవమానించిన, ఉమ్ములు ఊసిన, హింసిస్తున్న, చంపాలని చూస్తున్న వారిని క్షమించిన మనస్సు. క్షమించే మనసు. పాపాత్మురాలైన స్త్రీని, పాపి అయిన జక్కయ్యను, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని, ఆయన ఎవరో తెలియదని అబద్ధమాడిన పేతురును, ఆయన్ని వదిలేసి పారిపోయిన శిష్యులను, ఆయన గాయములలో వేలుపెట్టి చూసిన తోమాను క్షమించిన మనస్సు ఆయనది. ఆయన మనసు కలిగిన వారం అంటే గనక మనం ఎలాంటి మనసు కలిగిన వారమై ఉండాలంట? నూతన పరచబడిన అంటే మారిన మనసు కలిగిన వారమై ఉండాలి. దీన మనసు తగ్గించుకోగలిగిన మనస్సు కలిగిన వారమై మనం ఉండాలి. జాలి గల మనస్సు కలిగిన వారమై ఉండాలి. క్షమించే మనసు కలిగిన వారమై ఉండాలి. అంతేకాదు ఆయన మనసు నిర్మలమైన మనస్సు. ఆయన మనసు ఎలాంటిదంట? ఆయన మనస్సు నిర్మలమైనది. పక్షపాతమైన, పగైన, ద్వేషమైన, ఈర్షైన, అసూయలైన, ఓరవలేని తనమైన, ఇలాంటి ఏ చేదైన, వేరైనా, పులిసిన పిండైనా లేని శుద్ధ, స్వచ్ఛమైన, నిర్మలమైన మనసు ఆయనది. క్రీస్తు వల్లే ఉండాలంటే, క్రీస్తు పోలికలోనికి మారాలంటే, క్రీస్తు స్వరూపము గలవారం అవ్వాలంటే క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు కలిగి ఉండాలి. క్రీస్తు యేసునకు కలిగి ఉన్న మనస్సు కలిగి మనం జీవించాలి. ఆయన మనసు ఎలాంటిదంట? నిర్మలమైనది. లోపల ఏ చేదైన వేరు, లోపలే పులిసిన పిండి, లోపల ఏ పగ, లోపల ఏ కోపం, లోపల ఏ భేదాలు, లోపల ఏ పక్షపాతం ఏది లేని స్వచ్ఛమైన నిర్మలమైన మనస్సు మనం కలిగి ఉండాలి. మనం క్రీస్తులాగా మారాలంటే, క్రీస్తు వలె ఉండాలంటే, క్రీస్తు స్వరూపతను పొందాలంటే, నేను స్టార్టింగ్లో మీకు చెప్పిన విషయం అదే. క్రైస్తవులు అంటే ఎవరు? క్రీస్తు వలె ఉండేవారే. అసలు సంఘం సిద్ధపడాల్సింది దేనికోసం? ఈ విడిది గదిలో యేసుక్రీస్తు ప్రభుల వారికి వరుడైన యేసయ్యకు ప్రదానం చేయబడిన వధువు సంఘం ఈ విడిది గదిలో సిద్ధపడుతుంది దేనికోసం? వరుడై ఉన్న యేసు పక్కన నిలబడడానికి, అర్హతను, అందాన్ని సంపాదించడానికి, ఆయన పోలికలోనికి, ఆయన స్వరూపతను పొందడానికి ఇక్కడ సిద్ధపడుతుంది. ప్రతి దైవజనుని ప్రయాస, తాపత్రయం, ప్రసవ వేదన కూడా అదే. దేవుడు తనకు అప్పగించిన సంఘాన్ని, మందను ఎలా మార్చాలంట? క్రీస్తు స్వరూపతలోనికి మార్చాలి. అన్నిటికంటే ప్రథమము, అన్నిటికంటే ప్రధానము, అన్నిటికంటే అత్యవసరమైన విషయం ఇదే. క్రీస్తు వలె మనం అందరం ఉండాలి. క్రీస్తు పోలికలోనికి మనం అందరం మారాలి. క్రీస్తు స్వరూపత గలవారం అవ్వాలి. అలా అవ్వాలంటే మనము ఆయన అడుగు జాడల్ని వెంబడించాలి. అలా అవ్వాలంటే మనం ఆయన మనస్సును కలిగి జీవించాలి. ఇంతవరకు మనం చూసినట్టుగా మారిన మనస్సు, దీన మనస్సు, జాలి గల మనస్సు, క్షమించే మనస్సు, నిర్మల మనస్సు ఆయనది. సిద్ధ మనస్సు ఆయనది. చంచలత్వం లేని స్థిరమైన మనస్సు ఆయనది. తండ్రితో ఐక్యపరచబడిన ఏక మనస్సు ఆయనది. ఆత్మానుసారమైన మనస్సు. మనం క్రీస్తు యేసు కలిగి ఉన్న మనస్సును కలిగిన వారమై ఉండాలి. 3 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. నిన్న నాకు తెలిసిన ఒక సహోదరుని, గురువారం అనుకుంటా,
ఒక బైబిల్ కాలేజీలో జాయిన్ చేయడానికి అని నేను తీసుకెళ్ళా. కొన్ని నెలల క్రితం కూడా ఆ వ్యక్తిని నేను తీసుకెళ్ళి జాయిన్ చేయాలని అనుకొని ఆ వ్యక్తి రాకపోయినా కానీ ఆ కాలేజీకి వెళ్ళాను. నా స్నేహితులకు సంబంధించింది, తన మామగారిది. అదే రీతిగా మొన్న గురువారం కూడా నేను ఆ వ్యక్తిని తీసుకుని వెళ్ళా. ఒక చక్కని ప్రత్యక్షత దేవుడు ప్రేమించి నాకు కలిగించారు. ఒక వాక్యం సిద్ధపడేటప్పుడు దాన్ని మనం ఎలా సిద్ధపడాలయ్యా అంటే గనక పలు రకాలైన కేటగిరీలుగా సంఘాన్ని విభజించమని చెప్పాడు ఆయన. మొదటిది వారు ప్రకృతి సంబంధులు. సంఘ లోపల వారు కాకపోయినా సువార్త సభల్లో అయినా మనం వాక్యం చెప్పాల్సి వస్తే ప్రకృతి సంబంధులు కొందరు ఉంటారు. వారికి ప్రకృతే దేవుడు. వాళ్ళకి మనం దేవుణ్ణి పరిచయం చేసేట్టుగా సువార్త అందులో ఇమిడి ఉండాలని చెప్పాడు. రెండవదిగా పసిపిల్లలు. వాళ్ళు ఏం చేస్తారంట? పాలను మాత్రమే ఆపేక్షిస్తూ ఉంటారంట. తర్వాత శరీర సంబంధులు. దేవుణ్ణి ఎరిగిన వాళ్ళే, కానీ వాక్యం వారిలో ఫలించదు. వాక్యానికి వారు చెవినివ్వరు. ఎక్కడ మొదలు పెట్టారు అక్కడే ఉంటారు. శరీరానుసారమైన మనసు కలిగిన వారిగా ఉండిపోతారు. తర్వాత ఆత్మానుసారులు, వయసుకు వచ్చిన వారు, పరిపూర్ణులు. ఒక వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు కొన్ని మాటలు ఏంట్రా కష్టంగా అర్థం కాకుండా లేదంటే గుర్తుపెట్టుకోవడానికి కష్టంగా ఉన్నట్టుగా అనిపించవచ్చు. మీ విశ్వాస పరిమాణాన్ని బట్టి, ఆధ్యాత్మికతలో ఆత్మలో మీ వయస్సును బట్టి మీకు కావలసిన ప్రతి మాటను మీరు మీ దగ్గర ఏం చేసుకోండి, మీ గుండెల్లో దాచుకొని పెట్టుకోండి. అర్థం కాని ఆ మాటల గురించి మీరు ప్రార్థన చేయండి. అవకాశం ఉంటే వచ్చి మా దగ్గరకు వచ్చి అడగండి. దాన్ని ఇంకా ఎక్కువగా వివరించే ప్రయత్నాన్ని చేస్తాను. నేను కానీ దైవజనుడు కానీ మరి ఇతర ఏ దైవజనుడు కానీ వాక్యాన్ని సిద్ధపడితే అందరినీ దృష్టిలో పెట్టుకునే వాక్యాన్ని సిద్ధపడటం జరుగుతుంది. కొన్ని మాటలు మన జ్ఞానానికి లేదా మన వయసుకు మించినవిగా అనిపించినా వాటిని అవసరమైతే రాసి పెట్టుకోండి, లేదా వాటిని అవసరమైతే గుర్తుపెట్టుకొని వచ్చి దీని అర్థం ఏంటని అడగండి. ఎవరి ఆధ్యాత్మిక పరిమాణానికి, విశ్వాస పరిమాణానికి, వయస్సుకు తగినట్టుగా ఆ మాటలు ఆయా సమయాల్లో ప్రకటించబడుతూ ఉంటాయి. అర్థం చేసుకునే ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరు కూడా చెయ్యండి. పసిపిల్లలు ఏం అర్థం చేసుకోవాలి? 3 సంగతులే. ఏంటవి? క్రీస్తు వలె ఉండడానికి, క్రీస్తు పోలికలోనికి మార్చబడడానికి, క్రీస్తు స్వరూపము గలవారం అవ్వడానికి మనం ఏం చేయాలి? వెంబడించాలి. ఆయన అడుగు జాడల్ని వెంబడించాలి. 2 జీవించాలి. ఆయన మనస్సును కలిగి మనము జీవించాలి. కాస్త వయసుకు వచ్చిన వాళ్ళైనా, విశ్వాస పరిమాణంలో కాస్త ముందున్న వారైనా, అర్థం చేసుకోగలిగిన వారు, గుర్తుపెట్టుకోగలిగిన వారైనా కానీ ఆ మిగిలిన సంగతులన్నింటినీ గుర్తుపెట్టుకోవాలి. ఆయన అడుగు జాడల్ని వెంబడించడం అంటే మారు మనసు పొంది బాప్తిస్మం పొందడం, మానక విసుగక ఎడగక మహారోధనతోను కన్నులతోను నిత్యం ప్రార్థన చేయడం, కొందరు మానుకుని చుట్టగా మానక సమాజంగా కూడుకోవడం, వాక్యాన్ని ధ్యానించడం, ప్రకటించడం, స్మరించడం, పాటించడం, మన ఇష్టం కాదు దేవుడి చిత్తం చొప్పున ప్రవర్తించడం. ఇలా పలు రకాలైన సంగతులు మనం చూసాం. తర్వాత మనసుల గురించి మనం మాట్లాడుతూ ఆయన మనస్సు కలిగి మనం జీవించే వారం అవ్వాలంటే గనక మన మనసు ఎలాంటిదయ్యా ఉండాలి? మారిన మనసు అయి ఉండాలి, దీన మనసు అయి ఉండాలి, జాలిగల మనసు అయి ఉండాలి, క్షమించే మనసు అయి ఉండాలి, నిర్మలమైన మనసు అయి ఉండాలి, సిద్ధ మనసు అయి ఉండాలి, స్థిరమైన మనసు అయి ఉండాలి, ఐక్యపరచబడిన తండ్రితో దేవుడితో ఐక్యపరచబడిన ఏక మనసు అయి ఉండాలి, ఆత్మానుసారమైన మనసు అయి ఉండాలి. ఇవి ఉంటే మనము క్రీస్తు వలె ఉంటాం, క్రీస్తు పోలికలోనికి మారుతాం, క్రీస్తు స్వరూప్యత గలవారం అవుతాం. మూడవదిగా 3 విషయాలు నేర్చుకుందామని చెప్పాను కదా. వెంబడించడం, జీవించడం. మూడవదిగా మూలవాక్యం చూద్దాం ఒకేసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. నాలుగు 15 మూలవాక్యం. క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదము. మొదటిది ఏం చేయాలి? క్రీస్తు వలె ఉండాలంటే వెంబడించాలి, ఆయన అడుగుజాడలను వెంబడించాలి. రెండోది ఏం చేయాలి? ఆయన మనసు కలిగి జీవించాలి. మూడోది ఎదగాలని చెప్పండి. ఎదగాలి, అన్ని విషయాల్లో ఎదగాలి. 3 సంగతులు. క్రీస్తు వలె ఉండడానికి, క్రీస్తు పోలికలోనికి మారడానికి, క్రీస్తు స్వరూపం గలవారం అవడానికి ఆయన అడుగుజాడలను వెంబడించాలి, ఆయన మనసు కలిగి జీవించాలి. మూడవది ఏంది? అన్ని విషయములలో ఎదగాలి. మీదకు ఎదిగి ఫలించాలంటే కిందకు వేరు
తన్నాలి అన్న ఒక వర్తమానంలో మనం ధ్యానించిన సంగతి ఏందయ్యా అంటే గనక గొప్ప సమృద్ధి అయినా, గొప్ప విజయమైన, గొప్ప ఆశీర్వాదమైన, గొప్ప స్వస్థత అయినా, గొప్ప ఘనత అయినా, గొప్ప అద్భుతమైన ఎక్కడ లోతులోనే ఒడ్డునే నిలబడి ఎక్కడ మొదలు పెట్టావో అక్కడే ఉంటే నువ్వు వాటిని ఏం చేయలేవు, చూడలేవు. ఈ సంవత్సరానికి సిద్ధపాటు కూడిక వాచ్ నైట్ సర్వీసులో దేవాది దేవుడు మనతో మాట్లాడిన ఒక మాట తెలుసా? శక్తికి మించిన ప్రయాణము నీ ముందుంది కాబట్టి నువ్వు లేచి బలము తెచ్చుకొని వెళ్ళు. ఆ శక్తికి మించిన ప్రయాణం ఏందయ్యా అంటే శిఖరాన్ని చేరడం అని మనం ధ్యానం చేసాం. లోతుకు రావడం, శిఖరపు అనుభవానికి చేరడం, గొర్రె పిల్ల అనుభవాల నుంచి గొర్రెపు పిల్ల అనుభవం వరకు ఎదగడం, అన్ని విషయాల్లో ఎదగడాన్ని గురించి చెప్పబడిన వర్తమానాలే. పరమగీత గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనంలో మనకి ఒక మాట కనిపిస్తుంది. పరమగీత గ్రంథం 8వ అధ్యాయము 8వ వచనంలో మాకొక చిన్న చెల్లెలు కలదు, దానికి ఏం రాలేదంట, ఇంకను వయస్సు రాలేదు, వివాహ కాలము వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏమి చేయదుము. మాకొక చెల్లుంది, దానికి ఇంకా వయసు రాలేదు. వయసు రాలేదయ్యా అంటే గనక వయసులో పెరగట్లేదని కాదు. అంటే దాని అర్థం ఏందయ్యా అంటే గనక సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ ఇంకా జ్ఞానం, ఇంకా వయస్సు ఏం రావట్లేదు, ఇంకా మెచ్యూరిటీ రావట్లేదు అన్న మాటను ఉద్దేశించి రాయబడిన సంగతులు ఇవి. మనం క్రీస్తు వలె ఉండాలంటే, క్రీస్తు పోలికలోనికి మార్చబడాలంటే, క్రీస్తు స్వరూపం కలవారం అవ్వాలంటే 3వ సంగతి మనం అన్ని విషయాల్లో ఎదగాలి. ఏం చేయాలంట? లోతుకు రావాలి, శిఖరాన్ని ఎక్కాలి, వయస్సుకు రావాలి. అన్ని విషయాల్లో ఎదగడం, వయస్సుకు రావడం, పరిపూర్ణులు అవ్వడం అంటే ఏంటని ఉన్న సమయాన్ని బట్టి క్లుప్తంగా చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. ఆదికాండం 21వ అధ్యాయం 8వ వచనంలో రాయబడిన మాట, ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచినన్న మాట అక్కడ రాయబడి ఉంది. ఆదికాండం 21వ అధ్యాయం 8వ వచనం. ఈ పాలు ఏంటయ్యా అంటే నిర్మలమైన వాక్యం. స్టార్టింగ్ లో క్రైస్తవ్యాన్ని లేదా క్రీస్తును అంగీకరించిన క్రైస్తవ్యంలోనికి ఆ మార్గాన్ని గుర్తెరిగి వచ్చిన మొదట్లో అందరూ కూడా శిశువులే, అందరూ కూడా నిర్మలమైన పాలన ఆపేక్షించేవారే. అంటే ఉదాహరణకు నీ కష్టాలు తీరిపోతాయి, నీ శ్రమలు తీరిపోతాయి, నీ రోగం తగ్గిపోయింది అని చెప్తే విని ధైర్యాన్ని తెచ్చుకున్న వాళ్ళే దేవుని కృపను బట్టి బాగయ్యారు. నిర్మలమైన పాలు. అయితే కాస్త వయసుకు వచ్చాక, పరిపూర్ణులు అయ్యాక, లోతుకు రాగలిగినాక, శిఖరాన్ని ఎక్కిన తర్వాత అప్పుడు క్రీస్తు విషయమై నిందలు భరించడం కూడా, క్రీస్తు విషయమై పోగొట్టుకోవడం కూడా, క్రీస్తు విషయమై జీరోలు అయిపోవడం కూడా, చనిపోవడం కూడా అది మనకి భాగ్యమే అని వాక్యం ప్రకటించబడింది అనుకో, దాన్ని అర్థం చేసుకోగలిగినా, దాన్ని జీర్ణం చేసుకోగలిగినా ఆ మెచ్యూరిటీ మనకేం కావాలి? అది పాలను విడిచిపెట్టడం అంటే. అక్కడ ఏం రాయబడింది? ఆదికాండం 21:8 ఆ పిల్లవాడు పెరిగి ఏం చేశాడు? పాలు విడిచాడు. నిర్మలమైన పాలను అపేక్షిస్తున్న మీరు బలమైన ఆహారాన్ని అరాయించుకోగలిగిన వయస్సుకు రావాలి. పాలను విడిచి ఆహారాన్ని తెలిగిన స్థాయికి, వయస్సుకు మీరు ఏం చేయాలి? ఎదగాలి, పెరగాలి. రెండవది అదే ఆదికాండం 21వ అధ్యాయం 20వ వచనంలో అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యములో కాపురం ఉండి వీలు కాడాయను అన్న మాట రాయబడింది. ఒక వ్యక్తి పెరిగాడు, పెద్దవాడయ్యాడు, ఏం చేస్తున్నాడంట? తన ఆహారాన్ని తనే సంపాదించుకుంటున్నాడు. మొదటిది పాలను విడిచి బలమైన ఆహారాన్ని కూడా అరాయించుకోగలిగిన వారు మనం అవ్వాలి. వయసుకు రావడం అంటే, అన్ని విషయాలు ఎదగడం అంటే. రెండోది ఏంటంటే అంటే గనక మనకు కావలసిన, మనకు ఆధ్యాత్మికముగా అవసరమైన ఆహారాన్ని దేవుని కృపను బట్టి, అది శిలువ ధ్యాన కూడికైనా, అది విజ్ఞాపన కూడికైనా, అది ఆదివారపు ఆరాధైనా, అది యవనస్తుల కూడికైనా, మరి ఇతర పెట్టబడిన కృతజ్ఞత కూడికలు, గృహ కూడికల్లో అయినా దైవజనుని ద్వారముగా ప్రకటించబడుతున్న మాటలు విని వాటిని అరాయించుకోగలగడం మొదటిదైతే కనుక, రెండవది ప్రతిరోజు నీకు నువ్వుగా వ్యక్తిగతముగా వాక్యాన్ని ధ్యానిస్తూ, ఆ ధ్యానించే సమయంలో కూడా దేవుడు నీతో మాట్లాడే ఒక అనుభవంలోనికి రాగలగడం. నీ ఆత్మకు ప్రతిరోజు ఆహారం అవసరమా కాదా? దాన్ని ధ్యానించి నీకు నువ్వుగా నీ ఆత్మకు కావలసిన ఆ ఆహారాన్ని సంపాదించుకోగలిగిన స్థితి. మూడవది మనం చూస్తే అదే ఆదికాండం 25వ అధ్యాయం 27వ వచనంలో ఆ చిన్నవాడు ఎదిగినప్పుడు
ఏశావు వేటాడుట యందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండినన్న మాట రాయబడి ఉంది. వేటాడడం కొన్ని రోజుల ముందు మనం సింహము వలె అన్న వర్తమానంలో ధ్యానించిన సంగతి ఏంటంటే గనక ఆ సింహము ఎరను వేటాడి తినే అంత వరకు కూడా పండుకోదంట. అది పట్టుదల కలిగింది, అది వెను దిరగనిది. అది మహాజ్ఞానైనా, ఎన్ని రోజులుగా భక్తి సాధన చేస్తున్న వాడైనా, ఎంత గొప్ప దైవజనుడైనా వాక్యాన్ని అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు. మనకు అర్థం కాని, మనకి తెలియని మర్మాలు, గూఢమైన సంగతులు, రహస్యాలు ఎన్నో కూడా లేఖనాల్లో బయలుపరచబడ్డాయి. 200, 300 సార్లు చదివిన వాళ్ళు కూడా చెప్పిన మాట ఏంటంటే నాకు ఇంకా బైబిల్ అర్థం కాలేదని. వయస్సుకు రావడం అంటే ఏందయ్యా అంటే, ఏదైనా ఒక సంగతి మనకు అర్థం కానప్పుడు, లేదా దేవుడు మనతో ఏదైనా ఒక విషయాన్ని మాట్లాడినప్పుడు దాన్ని అర్థం చేసుకోలేనప్పుడు పట్టుదల కలిగి ఎరను వేటాడి చంపి తినేంత వరకు సింహం ఎలాగైతే గనక వెనుదిరగదో, ప్రార్థనలో ప్రతినిత్యం నలుగుతూ దాని అర్థమేంటయ్యా అని దేవుని పాదాలు పెట్టుకొని పెనుగులాడి దాని అర్థాన్ని తెలుసుకోగలిగిన, మర్మాలను గ్రహించగలిగిన ఒక వయస్సుకు మనం రావడం. పాలు విడిచిపెట్టి బలమైన ఆహారాన్ని తినాలి. వ్యక్తిగతంగా మనకు కావాల్సిన ఆహారాన్ని వాక్యం చదువుతూ, ఎవరి బోధలు పడితే వారి బోధలు వినమని మాత్రం చెప్పట్లేదు. ఎందుకంటే అంచె దినాల్లో పేటరేగిపోతున్న అబద్ధ క్రీస్తులు, అబద్ధ బోధలు, అబద్ధ ప్రవక్తలను ఉద్దేశించి మీకు జాగ్రత్త చెప్తున్నాను. ఏందయ్యా అంటే కనుక వ్యక్తిగతంగా బైబిల్ మీరు చదువుకోండి. చదివిన మాటలు అర్థం కాకపోతే ప్రార్థన చేసుకుని దేవుని సహాయాన్ని అడగండి. నిర్గమాకాండం 2వ అధ్యాయం 11వ వచనం ప్రకారముగా ఆ దినముల్లో మోషే పెద్దవాడే తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూసిన మాట రాయబడి ఉంది. మోషే పెద్దవాడైన తర్వాత ఏం చూశాడంట? తన ప్రజల భారాన్ని చూశాడు. అన్ని విషయాలు ఎదగడం అంటే, వయసుకు రావడం అంటే, లోతుకు రావడం అంటే, శిఖరాన్ని ఎక్కడం అంటే కనుక ఏంటంటే అల్పకాల పాప భోగాలు అనుభవించడం కన్నా, ఆ ఐగుప్తు ధనం కన్నా, ఫరో కుమార్తె కొడుకు అనిపించుకోవడం కన్నా క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యముగా అనిపించిందంట మోషేకి. ఎప్పుడైతే మోషే పెద్దవాడయ్యాడో, మోషే ఏం చూస్తున్నాడు? ఐగుప్తు ధనాన్ని కానీ, లేదా ఐగుప్తు ప్యాలెస్ లో దొరికే వాటిని కాదు కానీ తన జనులు మోస్తున్న భారాన్ని చూశాడంట. నువ్వు వయసుకు వస్తే ఏం చేస్తావంటే గనక నశించిపోతున్న వారిని గురించిన భారం కలిగి ఉంటావు. నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలు, సంఘంలో ఇంకా మారుమరచలేనోరు, చుట్టుపక్కల ఉన్న అందరూ నశించిపోతున్న వారిని గురించిన భారం నీకు ఎప్పుడు కూడా తెలుసా? నీకు వయసు వచ్చినప్పుడు, నువ్వు అన్ని విషయాల్లో ఎదిగినప్పుడు. అలాంటి భారం నీకుంటే నువ్వు క్రీస్తు వలె ఉన్నట్టు, నువ్వు క్రీస్తు పోలికలోనికి మారినట్టు, నువ్వు క్రీస్తు స్వరూపము గలదానివి గలవాడివి అయినట్టు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం ప్రకారముగా నా మాటలు ముగిస్తున్నాను. ఇంకా వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే ఉందా లేదా మాట? జ్ఞానేంద్రియములు కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మం, సెన్స్ ఆర్గాన్స్. అయితే వయస్సుకు వచ్చిన వారు మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగిన వారై ఉంటారంట. వారి కన్ను అన్ని కూడా ఆధ్యాత్మిక కోణములు సంగతులను చూడగలిగింది. దావీదు గురించి మనం కొన్ని ధ్యానించాం. అప్పుడు దావీదు ఏమన్నాడంటే, సింహము, ఎలుగుబంటు 2 వచ్చిన దానిని అని సింగులర్ గా మెన్షన్ చేసి మాట్లాడాడు. దాని అర్థం ఏంటి అంటే, వచ్చింది వేరే సినిమైనా, పంపింది ఒకటే శత్రువు, వాడు అపవాది. మొదటి దాని నుంచి విడిపించిన ఆ దేవుడు 2వ దాని నుంచి కూడా, ఈ గొలియాతు నుంచి కూడా విడిపిస్తాడని ఆత్మలో చూడగలుగుతున్నాడు. దేవుడు పంపించిన అగ్ని రథాలను చూడగలుగుతున్నాడు ఎలీషా. ఆ కనులు ఏం చేస్తున్నాయంట? ఆ ఆత్మ విషయమైన, ఆత్మ సంబంధమైన వాటిని చూడగలుగుతున్నాయి. ఆత్మ సంగముతో చెప్పుతున్న మాట చెవిగలవాడు. అది దేవుడు చెప్తున్న మాటలు, ఆత్మ చెప్తున్న మాటలు వినగలిగిన చెవులు, ఆత్మలో వివేచించగలిగిన ఆ హృదయం. ఇవేంటి? సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు వయసుకు వచ్చిన వారికి ఉంటాయి. అంతేకాదు లూకాసు వార్త 7:32 ప్రకారముగా పిలుపులాటలాడుకుని పిల్లకాయలను మీరు పోలి ఉన్నారన్న మాట అక్కడ మనకు కనిపిస్తుంది. ఎందుకయ్యా వారిని దేవుడు పిల్లకాయలతో పోల్చాడంటే 25వ వచనం మనకు కనిపించే మాట, వారి విషయమైన దేవుని సంకల్పాన్ని వారు నిరాకరించారని ఉంది. పరిశీలు కానీ, శాస్త్రులు కానీ బాప్తిస్మాన్ని పొందకుండా వారి విషయమైన దేవుని సంకల్పాన్ని ఏం చేశారు? నిరాకరించారు, అంగీకరించలేదు. అందుకే దేవుని దృష్టికి వారు పిల్లల్లా ఉన్నారు. మనం దేవుని దృష్టిలో వయసుకు వచ్చిన వారం అవ్వాలంటే గనక మన విషయమైన దేవుని సంకల్పం ఏంటి అని ఎరిగిన వారిమిగా, ఎరిగి అంగీకరించిన వారిమిగా
మనం ఉండాలి. తర్వాత సంగతి సామెతలు 22వ అధ్యాయం 6వ వచనము, బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పించుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి వాడు పెద్దవాడితే ఏం చేస్తాడు? నువ్వు వయసుకు వచ్చిన తొలగిపో, బుద్ధిపూర్వకంగా పాపం చేయవు, పదే పదే తెలిసి పడిపోవు. నా మాట మీకు అర్థమవుతుందా? క్రీస్తు వలె ఉండడానికి, క్రీస్తు పోలికలోనికి మార్చబడ్డానికి, క్రీస్తు స్వరూపము గల వారం అవ్వడానికి మనం చేయాల్సిన 3 పనులు ఏంటి? అందరూ చెప్పాలి. ఇది మొదటిది, ఆయన అడుగు జాడలను వెంబడించడం, ఆయన మనస్సు కలిగి జీవించడం, అన్ని విషయములలో ఎదగడము. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.